వెల్కమ్ టు తెలంగాణ రైజ్ న్యూస్. నిరసన తెలిపితే పాశవిక దాడుల నరేంద్ర మోడీ ధర్మేంద్ర ప్రధాన్లు దేశాన్ని దోచుకుంటున్నారంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు నిప్పులు చెరిగారు. ఢిల్లీలో శాంతియుతంగా నిరసన తెలిపిన విద్యార్థులు నిరుద్యోగులపై దాడులు చేయడం ఏంటని సీఎం రేవంత్ రెడ్డి గారు మండిపడ్డారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేసి నీట్ పేపర్ లీక్ చేసిన వాళ్లను జైల్లో పెట్టాల్సిన ప్రభుత్వం ఉల్టాగా విద్యార్థులపై పాశవికంగా దాడి చేయించడం అత్యంత దారుణమని పేర్కొన్నారు. స్టూడెంట్లకు మద్దతుగా నిలిచిన కాంగ్రెస్ పార్టీ అగ్రనేత గౌరవ్ శ్రీ రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గార్ల పట్ల కేంద్రం వ్యవహరించిన తీరును తప్పుపట్టారు. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా బుధవారం కొడంగల్ నియోజకవర్గ కేంద్రంలో సీఎం రేవంత్ రెడ్డి గారి అధినాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలు భారీగా ర్యాలీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నీట్ పేపర్ లీకేజీతో విద్యార్థుల భవిష్యత్తును కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రశ్నార్థకంగా మార్చిందంటూ నిప్పులు చెరిగారు. బీజేపీ రాజ్యాంగ హక్కులను కాలరాస్తుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత గౌరవ్ శ్రీ రాహుల్ గాంధీ గారి రక్తం నేల చెందింది. దేశం కోసం రక్తం చిందించడం గాంధీజీ కుటుంబానికి కొత్త కాదంటూ వెల్లడించారు సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇక్కడ వరకు ముఖ్యమైన అంశం చూసినాం. కొడంగల్లో నన్ను దెబ్బతీయాలని కుట్ర చేస్తున్నారంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు పేర్కొన్నారు. బీజేపీ బీఆర్ఎస్ లు ఒకటై కొడంగల్లో కాంగ్రెస్ ను తన్ను దొంగ దెబ్బతీయాలని గూడుపుటాని చేస్తున్నారంటూ వారు నిప్పులు చెరిగారు. ఇంట్లో పొగబెడితే తాను బయటికి రాకుండా ఉంటానని కుట్రలు చేస్తున్నారని వారు ఫైర్ అయ్యారు. కొడంగల్ ప్రజలు కార్యకర్తల ఆశీర్వాదంతోనే తనకు రాష్ట్రానికి నాయకత్వం వహించే అవకాశం వచ్చిందని పేర్కొన్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఏ ఒక్కరి ఓటు పోకుండా తిరిగి నమోదు చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలపై ఉందంటూ పిలుపునిచ్చారు సీఎం రేవంత్ రెడ్డి గారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల్లో కాంగ్రెస్ సానుభూతి పట్ల ఓట్లను తొలగించేందుకు బీజేపీ భారీ కుట్రలు చేస్తుందంటూ ధ్వజమెత్తారు. ప్రతి ఇంటికి వెళ్లి ఓట్లతో ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేయించాలని పార్టీ నేతలు బీఎల్ఏలకు దిశానిర్దేశం చేశారు సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇక్కడ వరకు ముఖ్యమైన అంశం చూసినాం. కోర్ అర్బన్ అభివృద్ధి పనులపై సీఎం రేవంత్ రెడ్డి గారు సమీక్ష నిర్వహించారు. పనులను మరింత వేగవంతం చేయాలని 3 కార్పొరేషన్ల కమిషనర్లకు ఆదేశాలు జారీ చేశారు. భూసేకరణ చేయకుండా టెండర్లు పిలవద్దంటూ కూడా సూచించారు. అందుకు ప్రత్యేక అధికారిని నియమించామని వెల్లడించారు. ఇక్కడ వరకు ముఖ్యమైన అంశం చూసినాం. విద్యా వ్యవస్థ రిగ్గింగ్. దేశవ్యాప్తంగా 10 ఏళ్లలో 152 పేపర్ లీకులు, ఒక్క కేసులో కూడా ఎవరికి శిక్ష పడలేదంటూ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత గౌరవ్ శ్రీ రాహుల్ గాంధీ గారు నిప్పులు చెరిగారు. ఎడ్యుకేషన్ సిస్టమ్ ను పూర్తిగా నిర్వీర్యం చేశారు. విద్యార్థులు టెర్రరిస్టులు కారు. తమ హక్కులు, నిష్పాక్షిక విద్యా వ్యవస్థను వారు కోరుతున్నారు. వారిపై క్రూరంగా దాడి చేసిన పోలీసులను శిక్షించాలంటూ కోరారు. ధర్మేంద్ర ప్రధాన్ అవినీతిపరుడు, అసమర్థుడు కనుక వెంటనే ఆయన పదవి నుంచి బేషరతుగా తొలగించాలంటూ డిమాండ్ చేశారు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత గౌరవ్ శ్రీ రాహుల్ గాంధీ గారు. విద్యార్థులకు ప్రధాని నరేంద్ర మోడీ క్షమాపణలు చెప్పాలంటూ కూడా పేర్కొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత గౌరవ్ శ్రీ రాహుల్ గాంధీ గారు మాట్లాడుతూ దేశం కోసం తాను కొన్ని దెబ్బలు తిన్నా పోయేదేమీ లేదంటూ కూడా వ్యాఖ్యానించారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. కాంగ్రెస్ చలో లోక్ భవన్. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత గౌరవ్ శ్రీ రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గార్ల అరెస్టుకు నిరసనగా పీసీసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ. నెక్లెస్ రోడ్ లోని ఇందిరాగాంధీ గారి విగ్రహం నుంచి ఖైరతాబాద్ వైపు కలిగిన శ్రేణులు లోక్ భవన్ వద్దకు వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు. ఈ సందర్భంగా పీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు మాట్లాడుతూ దేశంలో నియంత పాలన సాగుతుందంటూ నిప్పులు చెరిగారు. ప్రజాస్వామ్యానికే మాయని మచ్చ అంటూ పేర్కొన్నారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. ఎల్ నినోపై కేటీఆర్ కు కనీస అవగాహన లేదు. బట్టకాల్చి మీదేసే ప్రయత్నం చేస్తున్నారు, బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారంటూ నిప్పులు చెరిగారు డిప్యూటీ సీఎం మల్లుభట్టి విక్రమార్క గారు. పెద్ద పెద్ద చదువులు చదివిన వ్యక్తులు ఇలాగేనా మాట్లాడేదంటూ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ కట్టిన ప్రాజెక్టులు దృఢంగా ఉన్నాయి. బీఆర్ఎస్ కట్టిన మేడిగడ్డ మరి ఎందుకు కూలిందో చెప్పాలంటూ నిలదీశారు. రాష్ట్రంలో పవర్ కట్ అనేదే లేదంటూ స్పష్టం చేశారు డిప్యూటీ సీఎం మల్లుభట్టి విక్రమార్క గారు. సీఎం రేవంత్ రెడ్డి గారు రాత్రికి రాత్రే వేలాది కిలోమీటర్ల దూరం ఉండే పశ్చిమ పసిఫిక్ మహాసముద్రంలోకి వెళ్లి మళ్లీ వేడి పుట్టించారా అంటూ ప్రశ్నించారు. బట్టకాల్చి మీదేసే ప్రయత్నాలు, అసత్య ప్రచారాలు, దుష్ప్రచారాలు ఇకనైనా మానుకోవాలంటూ సూచించారు డిప్యూటీ సీఎం మల్లుభట్టి విక్రమార్క గారు. బీఆర్ఎస్ శ్రేణులు ఇకనైనా అసత్య ప్రచారాలు, దుష్ప్రచారాలు, బట్టకాల్చి మీదేసే ప్రయత్నాలు మానుకోవాలంటూ సూచించారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూస్తున్నాం. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీకి నైతిక బాధ్యత వహించి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు డిమాండ్ చేశారు. యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జక్రి శివచరణ్ రెడ్డి ఆధ్వర్యంలో
బుధవారం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం చెర్లపటేల్గూడలో ప్రభుత్వ గురుకుల పాఠశాల వద్ద ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డితో కలిసి కాంగ్రెస్ పార్టీ అగ్రనేత గౌరవ్ రాహుల్ గాంధీ గారి పిలుపు మేరకు చాతోంకి గూంజ్ యాక్షన్ కమిటీ శిక్షణ శిబిరం పేరుతో మంత్రి గారు విద్యార్థులకు సంఘీభావ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జి, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌరవ్ మల్లికార్జున్ ఖర్గే గారు, అగ్రనేతలు గౌరవ్ రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గార్ల అరెస్టు ప్రజాస్వామ్య హక్కుపై దాడి అంటూ ఆయన అభివర్ణించారు.